అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. పెన్షనర్లకి శుభవార్త. గ్రాట్యుటీ అధికార ప్రకటన. పూర్తి వివరాలనేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, గ్రాట్యుటీకి సంబంధించి అధికారిక ప్రకటన రావడం జరిగింది. సో, గుడ్ న్యూస్ అనైతే చెప్పుకోవచ్చండి. గ్రాట్యుటీకి సంబంధించి రిటైర్ కాబోతున్న పెన్షనర్ యొక్క చివరి బేసిక్ పేమెంట్ ద్వారా మనకు ఈ గ్రాట్యుటీ ఈ యొక్క అమౌంట్‌నైతే లెక్కిస్తారనమాట. గ్రాట్యుటీ అమౌంట్‌ని. చట్ట ప్రకారంగా 26 రోజుల నెలకు 26 రోజుల పని దినాల ద్వారా మనకైతే లెక్కించడం జరుగుతుంది. సో, ఇప్పుడు బేసిక్ సాలరీ ఒక రూ. 15,000 అనుకున్నట్లయితే మన యొక్క సర్వీస్ కాలము 30 సంవత్సరాలు అనుకున్నప్పుడు ఈ రెండిటిని గుణిస్తే మనకు వచ్చే అమౌంట్‌నైతే మనం ఈ విధంగా ఆహ్, దాని తర్వాత మనము డివైడ్ చేయాల్సయితే ఉంటుందండి. 26 పని దినాలతో మనము డివైడ్ చేస్తే వచ్చే అమౌంట్‌ని గ్రాట్యుటీగా ప్రభుత్వం అందిస్తుంది. ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి గ్రాట్యుటీ పెరగబోతుంది అని చెప్పి అధికారిక వర్గాల నుంచి అందేటటువంటి తాజా సమాచారము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్లందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు. భారీగా మన గ్రాడ్యుటీ అయితే పెరగబోతున్నదనమాట. అయితే మనకి ప్రభుత్వం అయితే ఇక్కడ ముఖ్యంగా 15,000 తీసుకున్నటువంటి ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత అమౌంట్ అయితే ఈ విధంగా 15,000 ఇంటూ సర్వీసు కాలము. సో, ఈ రెండిటిని గుణించి 26 చేత అయితే భాగిస్తే సో, లాస్ట్ తీసుకున్నటువంటి బేసిక్ సాలరీ అన్నమాట. సో, బేసిక్ పేమెంట్ ఇంటూ మన యొక్క సర్వీస్ కాలం. సో, సర్వీస్ లైఫ్ డివైడెడ్ బై 26 చేత గుణిస్తే వచ్చే అమౌంటే గ్రాట్యుటీ అనమాట. ఈ గ్రాట్యుటీ అనేది పెరగబోతుంది.